టెకీ రాధా గాయత్రి కేసులో భర్త శ్రీచరణ్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీచరణ్ను ఇప్పటికే డెహ్రాడూన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిఎస్పీ జీసీ పంత్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. రాధా గాయత్రిని భర్తే అత్యంత దారుణంగా హత్య చేశాడు అంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసిందే. శ్రీచరణ్ స్టేట్మెంట్స్ అబద్ధం అంటూ కూడా గాయత్రి పేరెంట్స్ ఆరోపిస్తూ వస్తున్నారు. జూన్ 14-16 మధ్య అసలు ఏం జరిగింది అనేదే చాలా పెద్ద మిస్టరీగా మారింది. తల్లిదండ్రులు రాకుండానే ఆసుపత్రికి ఎందుకు తరలించారు, ఆ రాత్రి ఇద్దరి మధ్య గొడవలు జరిగాయా అనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతోంది. మనందరికీ తెలిసిందే, రాధా గాయత్రిని చాలా రోజుల నుంచి శ్రీచరణ్ ఇబ్బంది పెడుతున్నాడని, అనుమానంతో వేధిస్తున్నాడని, తన ల్యాప్టాప్ బ్యాగ్లో ఒక జీపీఎస్ ట్రాకర్ కూడా పెట్టాడు అని చెప్పి రాధా గాయత్రి ఫ్రెండ్స్ అలాగే పేరెంట్స్ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అసలు ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అనేదే డీటెయిల్స్ మనకు తెలియాల్సి ఉంది. సో అసలు ఇప్పుడు విచారణ ఎంతవరకు వచ్చింది, పేరెంట్స్ కండిషన్ ఏంటి, అలాగే రాధా గాయత్రి తండ్రి ఆర్మీలో కూడా పనిచేశారు కాబట్టి, డిఫెన్స్లో పనిచేశారు కాబట్టి ఆయన అటువైపు నుంచి కూడా పుష్ చేస్తున్నట్లు కనపడుతుంది ఈ విచారణకు సంబంధించి. సో అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. రామచంద్రరావు మనతో జాయిన్ అవుతున్నారు. రాధా గాయత్రి మదర్ కూడా మా ప్రతినిధి రామచంద్రరావుతో పాటు ఉన్నారు. ఇప్పుడు నేను లైవ్లో వారితో మాట్లాడించబోతున్నాను, ప్రయత్నం చేస్తాను. రామచంద్రరావు, ప్రజెంట్ అసలు విచారణ ఎంతవరకు వచ్చింది? శ్రీచరణ్ని ఇన్ని రోజులు అదుపులోకి తీసుకోకుండా ఇప్పుడు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? విచారణలో ఏమైనా డీటెయిల్స్ బయటపడ్డాయా? నందు, ఇంకా విచారణలో ఏం జరుగుతుంది అన్న విషయం ఇంకా స్పష్టత లేదు. అయితే సంఘటన జరిగింది 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత. అయితే బయట ప్రపంచానికి కావచ్చు, వారి కుటుంబ సభ్యులకు 15వ తేదీన వచ్చింది. అయితే ఆ రోజు వరకు కూడా వారికి ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. అయితే 16వ తేదీన నుంచి జరిగిన పరిణామాల నేపథ్యాన వారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఈ శ్రీచరణ్ ఎవరైతే రాధా గాయత్రి భర్త వ్యవహారం, గతంలో ట్రాకర్ పెట్టడం, భార్యను పలు సందర్భాల్లో అనుమానించడం, ఒకరినిగా ఒక మాదిరిగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా తర్వాత వారికి గుర్తుకు వచ్చిన పరిస్థితి. అట్లాగే చనిపోయిన తర్వాత సహజంగా పోస్ట్ మార్టం ప్రక్రియలో ఇరు కుటుంబ సభ్యుల్ని ఎవరైతే చనిపోతారో వారు ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులు ఆ శరీరాన్ని చూడటం, అట్లాగే అయిన తర్వాతే పంచనామా ప్రక్రియ, ఆ తర్వాత పోస్ట్ మార్టం జరగాలి. కానీ వీరు విశాఖపట్నం నుంచి కేవలం ఉదయం తెలిసిన వెంటనే సాయంత్రానికి చేరుకున్నారు. అయినప్పుడు కూడా వారిని ఆ ముస్సోరీలో ఏదైతే ఘటనా స్థలానికి చేరకుండానే పోస్ట్ మార్టం డెహ్రాడూన్ లో జరిగింది. ఆ డెహ్రాడూన్ లో ఆ గదిలో ఉన్నట్టు బాడీని చూపించి అక్కడతో ఆ ప్రక్రియ ముగించినట్టు చెప్పి ఆ శరీరాన్ని, మృతదేహాన్ని విశాఖపట్నం తీసుకొచ్చారు. అక్కడ నుంచి విజయనగరం జిల్లా జామ్ మండలం మామిడిపల్లి తీసుకెళ్లి అంత్యక్రియల ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత నుంచే నందు పలు అంశాలు, అంటే వాస్తవానికి అతను చెప్పిన అంశాలు బట్టి వారి కుటుంబ సభ్యులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా ఋషికేశ్, హరిద్వార్ వెళ్తామని చెప్పారు, కానీ ముస్సోరి వెళ్తామని చెప్పలేదు. అలాగే అతను అర్ధరాత్రి ఓ ఫోటో కూడా పంపారు. అది ఎప్పుడు కూడా అన్యాచురల్ ఫోటో, ఎప్పుడు కూడా అట్లాంటి ఫోటో కూడా పంపే పరిస్థితి లేదు. అలాగే అతని తల్లిదండ్రులతో మాట్లాడించే తీరు, ఇవన్నీ కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలు వ్యక్తమైన కోణంలోనే వీరు వారిని నిలదీసే ప్రయత్నం చేస్తే అతను సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో ఇది మరింత బలంగా అనుమానాలకి బలం చేకూర్చిన పరిస్థితి నందు. అయితే 12 రోజుల ప్రక్రియలో భాగంగా వారి సింహాచలంలో ఉంటూ వచ్చారు తల్లిదండ్రులు. ఎవరైతే శ్రీచరణ్ అలాగే తల్లిదండ్రులు కూడా ఉంటూ వచ్చారు. అయితే ఒకవైపు తల్లిదండ్రుల నుంచి అలాగే సమాజం నుంచి కూడా కొంత ఒత్తిడి వస్తున్న నేపథ్యాన అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆఖరి రోజు వరకు ఉంటానని చెప్పి 5వ రోజు నుంచే అతను కనిపించకుండా వెళ్ళాడు. ఈ రోజు చూసుకుంటే అంటే దాదాపుగా 21వ తేదీ నుంచి అతను కనిపించుకోపోయాడు. ఈ రోజు చూసుకుంటే మళ్ళీ ఒక రకంగా పోలీసుల ఒత్తిడి, ఇప్పటికే నోటీసులు పంపించారు ముస్సోరి పోలీసులు. అయినప్పుడు కూడా ఇప్పుడు మేజిస్ట్రేట్ దర్యాప్తు కూడా ప్రారంభించారు. మేజిస్ట్రేట్ దర్యాప్తులో భాగంగా 17వ తేదీన ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పడంతో బహుశా తల్లిదండ్రుల మీద, సోదరు మీద ఒత్తిడి పెరగడంతో తప్పని పరిస్థితిలో అతను పోలీసులకు పట్టుబడే అవకాశాలు ఉంటాయి. దీనిపై ఇంకా మనం ఎస్ఎస్పీ ఎవరైతే సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముస్సోరిని మనం కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఉదయమే దానికి సంబంధించి అతను అదుపులో తీసుకున్న నేపథ్యంలో మనకి కొంతసేపు తర్వాత ఏ రకంగా దర్యాప్తులో అంశాలు బయటపడ్డాయన్న విషయం తెలిసే అవకాశం ఉన్నందు. అయితే మనం అన్ఎక్స్పెక్టెడ్ గా ఈరోజు ఇప్పుడు రాధా గాయత్రి తల్లి సత్యవతి అలాగే తండ్రి సుధాకర్ గారి దగ్గర ఉన్నాం. వీరు విశాఖలోని
పెందుర్తి ప్రాంతంలో చిన్నముషుడువాడ అనే ప్రాంతంలో ఉంటారు. ఆమెతో కొన్ని అంశాలు మీరు మాట్లాడవచ్చు. యా, రామచంద్రరావు, ఒకసారి ఆ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? సత్యవతి గారు మనతో అందుబాటులో ఉన్నారు, రాధా గాయత్రి మదర్. అలాగే తన తండ్రి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది, రాధా గాయత్రి తండ్రి. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సత్యవతి గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా, ఇప్పుడు ఏం జరుగుతుంది? శ్రీచరణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని మేము వింటున్నాం. చాలా రోజుల నుంచి శ్రీచరణే మీ పాప ప్రాణాలు తీశాడు అని చెప్పేసి మీరు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అన్ని రకాలుగా మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి. అసలు మీకు తెలిసి ఈ కేసులో ఇప్పుడు ఏం జరుగుతుంది లీగల్గా? లీగల్గా అంటే మేము నిన్న నైటే వచ్చామండి డెహ్రాడూన్ నుంచి. ఓకే. మార్నింగ్ మేము న్యూస్ లో చూసాము శ్రీచరణ్ అరెస్ట్ అని. నేను చూసినసరికి తెలిసింది, మాకు చూసిన వాళ్ళందరూ చెప్పారు. అయితే అరెస్ట్ అవ్వడం అన్నది నిజమే, కాకపోతే అరెస్ట్ ఆగిపోయింది కాదు కదండి. ఇది అదే కాదు కదా, ఒకటే న్యాయం కాదు కదా. వాడు ఏది ఇంకా ఏది లేక అరెస్ట్కి వచ్చాడు వాడు. ఇంకా ఎటువంటిది లేక వాడు దొరికాడు పోలీసులకి, అంతే చెప్పుకోదగదు మేము. అమ్మా, ఇప్పుడు ఈ కేసులో మీ పాప ప్రాణాలు కోల్పోయింది అని మీకు తెలిసినప్పటి నుంచి, అంటే ఈ కేసు విచారణ మొదలైనప్పటి నుంచి కూడా మీరు ఇవే ఆరోపణలు చేస్తున్నారు, శ్రీచరణే చేశాడు ఇలా అని. మీకు అంత నమ్మకంగా ఎలా తెలుసు? అంటే తెలుసా, మీ అనుమానమా శ్రీచరణే చేశాడు అని చెప్పి? అంత నమ్మకంగా ఎలా తెలుసు అంటే 6 నెలలు అయిందండి పెళ్ళయి. 6 నెలల నుంచి మరి తెలుసుకోవాల్సినవన్నీ మేము తెలుసుకుంటున్నాము. ఆ అబ్బాయి ఎక్కడికక్కడ దొరుకుతున్నాడు మాకు. మరి ఇంకా నమ్మకము అనేది ఇంకా దాని మీద ఆధారపడిందండి. ఒక అమ్మాయి బాధపడుతూ మనకు చెప్పినప్పుడు నమ్ముతాం కదండి. మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. కళ్ళ ముందే వాళ్ళ నాన్నగారు అమ్మాయి కారులో వెళ్తే అమ్మాయితో చాలా గట్టిగా మాట్లాడడం, ఈ పక్కన ఆవిడ కూర్చున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, వీడియో కాల్ చూపించడం, ఇలాంటి హరాస్మెంట్ అన్ని చేస్తుండేవాడు. చాలాసార్లు విన్నామమ్మా. ఇప్పుడు సత్యవతి గారు, మేము చాలాసార్లు, అంటే మీరు చేసిన ఆరోపణలే మేము వింటూ వస్తున్నాం. శ్రీచరణ్ ఇలా అనుమానించేవాడు, వీడియో కాల్ చేసేవాడు, GPS ట్రాకర్ పెట్టాడు అని ఇలా చాలా వింటూ వస్తున్నాం. అంటే ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనేది చెప్పగలుగుతారా? అంటే అతను మీ పాపని అంత దారుణంగా హింసిస్తున్నాడు అనడానికి మాకేమన్నా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా? కొన్ని ఇన్సిడెంట్స్ ఏమన్నా చెప్పగలుగుతారా? కొన్ని ఇన్సిడెంట్స్ అంటే అమ్మాయి బాధపడుతూ చెప్తూ ఉండేది. అదే అండి, ఇంకా అంతకన్నా మా దగ్గర ఏముంటాయండి. అంటే ఆడపిల్లని ఇచ్చిన తల్లిదండ్రులు ఇంకా అంతకన్నా ఏం కోరుకుంటారో, పాప సంతోషంగా ఉందా లేదా అని మనం తెలుసుకుంటాం. అమ్మాయి ఎప్పటికప్పుడు బాధపడి చెప్తూ ఉంటే అదే బాధ, ఇంకా అంతకన్నా ఏముంటుంది. మీ పాప ఇదే అనుమానం అంతే, ఇంకేమీ చెప్పేది కదా. అసలు అనుమానం పడుతున్నాడు, నన్ను ఏదో రాగా మాట్లాడుతుంటాడు. ఎలా మాట్లాడుతుండేవాడట? అదే నువ్వు ఎక్కడ వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఎందుకు లిప్టిక్ రాసుకున్నావు, ఇలా ఏదో తెలియని ఒక శాడిజం అనమాట. అది శాడిస్టం అంటే మరి దాంట్లో ఎన్నో రకాలు ఉంటాయి. అన్ని రకాలు. మరి అమ్మాయితో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అంటే అన్ని రకాలుగా బిహేవ్ చేస్తున్నాడు. ఆ ఆడపిల్ల ఏం చెప్పుకుంటుందండి, కొన్ని చెప్తుంది, కొన్ని చెప్పలేదు.